ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ నిర్వికారి స్వరూపాన్ని సదా వికారాల భారం నుంచి ముక్తుడను. సతో ప్రధాన ఆత్మను మనస వాచ కర్మన నిర్వికారి స్థితితో నా ప్రతి కర్మేంద్రియాన్ని శాంతయుక్తంగా చేసుకుంటాను. ఈ క్షణం ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో నిర్వికారి స్థితిలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. शांति. मुरली डेट 30/12/2025. आज का हेडिंग मीठे बच्चे पापों से हल्के होने के लिए वफादार ऑनेस्ट बन अपना कर्म कहानी बाबा को लिख कर दे तो क्षमा हो जाएगा. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు పాపాల నుంచి తేలిగ్గా అవ్వాలి అంటే ఆజ్ఞాకారి పిల్లవాడిగా అయ్యి ఆనెస్ట్ గా ఎలాంటి కర్మలు చేస్తున్నామో ఆ లిస్ట్ ని రాయండి. బాబాని క్షమించమని అడగండి. తెలిసి తెలియక మిస్టేక్స్ చేస్తే బాబాని క్షమించమని అడగండి. ఆ లిస్ట్ మీరు రాయండి. ప్రశ్న, संगम युग पर तुम बच्चे कौन सा बीज नहीं बो सकते हैं? देह अभिमान का. इस बीज से सब विकारों का जाड़ निकल पड़ता है. మరి ఈ సంగమ యుగంలో దేహ అభిమానం, బాడీ కాన్షియస్నెస్ అనే విత్తనం వెయ్యడానికి లేదు. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో పంచ వికారాల వృక్షం అనేది ఉత్పన్నం అయ్యింది. ప్రతి ఒక్కరిలో కామ క్రోధ భూతాలు విత్తనాలు అనేవి వేయడం జరిగింది. बाप का डायरेक्शन है बच्चे योग बल से पावन बनो या बीज बोना बंद करो. మరి భగవంతుడి డైరెక్షన్, పిల్లలు యోగ బలంతో పావనంగా అవ్వండి. ఈ విత్తనం, ఏ విత్తనం? వికారాలు అనే విత్తనాన్ని వేయడం ఇక మానేయండి. బాడీ కాన్షియస్నెస్ అనే విత్తనం వేయడం మానేయండి. కామ క్రోధ విత్తనాలు వేయడం మానేయండి. ఏం చేయాలి? భగవంతుడి డైరెక్షన్ లో యోగ బలంతో పావనంగా అవ్వాలి. యోగ బలం అనే విత్తనాన్ని వేయాలి. విత్తనం వేయడం అంటే ఏంటి? అలాంటి వైబ్రేషన్స్ వ్యాపింప చేయడం. నా థాట్స్ ఎలా ఉన్నాయి, నా వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేది స్వయం చెక్ చేసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. గీత్ తుమ్హే పాకే హమ్నే జహా పాలియా హే. మిమ్మల్ని పొంది మేము సర్వస్వం పొందేశాం. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना, अभी तो तोड़े है, अनेक अनेक बच्चे हो जाएगा. इस समय तोड़े प्रैक्टिकल में बने हैं, फिर भी इस प्रजापिता ब्रह्मा को जानते तो सब है. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు గీతం యొక్క పాటను విన్నారు. ఇప్పుడు మీరు చాలా కొద్ది మందే ఉన్నారు. అంటే ఇది ఎప్పుడు మురళి? బ్రహ్మ బాబా డైరెక్ట్ గా లైవ్ లో ఉన్నప్పుడు దాదా లేఖరాజ్ ద్వారా వినిపించిన మురళి.
సో అప్పుడు చాలా కొద్ది మందే ఉన్నారు. కానీ ఇప్పుడు చూడండి 2025 ఎంత మంది భగవంతుని తెలుసుకున్నారు. స్టార్టింగ్ లో ఎంత కొద్ది మంది ఉన్నారు. మరి ఈ సమయంలో ప్రాక్టికల్ గా మీరు పరమాత్మకి చెందిన వారిగా ఉన్నారు. మరి ప్రజాపిత బ్రహ్మ कितना ढेर प्रजा है सब धर्म वाले इसको मानेगा जरूर. మరి ఎంత లెక్కలేనంత మంది ప్రజలు ఉన్నారు, ఎంత మంది ధర్మాలకు చెందిన వారు ఉన్నారు, మరి ఎంత మంది పరమాత్మని గురించి తెలుసుకున్న వారు తెలుసుకోని వారు ఉన్నారు. सब धर्म वाले मनुष्य मात्र इस रूहानी रचना को जानते नहीं है. మరి ఎన్ని ధర్మాల వారు, కొంతమంది క్రిస్టియన్ ధర్మంలో, ముస్లిం ధర్మంలో, బౌద్ధ ధర్మంలో ఎంతో మంది ధర్మాలలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి కంబైన్డ్ రచయిత, డైరెక్టర్, గాడ్ గురించి తెలియదు. बाबा ने समझाया है लौकिक बाप ही हद के ब्रह्मा है क्योंकि उसका सजारा बनता है, सरनेम तो सिजरा चलता है. మరి బాబా అర్థం చేయిస్తున్నారు, లౌకిక తండ్రి అంటే ఏంటి? ఇక్కడ మనం కళ్ళ ముందు చూసే తండ్రి బ్రహ్మ అయితే, అంటే బ్రహ్మ అంటే ఏంటి? వారి ద్వారా ఒక కొత్త సృష్టి స్థాపన అవ్వడం. మరి వారిని మనం ఈ కళ్ళతో చూస్తున్నాం. వారి యొక్క ఎంటైర్ డైనాసిటీ అనేది స్థాపన అవుతుంది. వారు హద్దు యొక్క తండ్రి అయితే అనంతమైన తండ్రి పరమాత్మ అయ్యారు. वह होते हैं हद का या बेहद का बाप है, उसका नाम है ప్రజాపిత. వారు హద్దు యొక్క తండ్రి, పరమాత్మ అనంతమైన తండ్రి. అందుకే హద్దు యొక్క తండ్రిని ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. ఇదొక కొత్త విషయాలు ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ का संतान नहीं है, इसका संतान तो सारी दुनिया है. బ్రహ్మ ద్వారా ఒక కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఎలా జరుగుతుంది? వారి నోటి కమలం ద్వారా వినిపించే మురళి ద్వారా జరుగుతుంది. మరి ఏదో ఒక రోజు మొత్తం ప్రపంచమంతా వారి సంతానంగా అవుతుంది. అంటే ఏంటి? ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరూ ప్రజాపిత బ్రహ్మ పరమాత్మ గురించి తెలుసుకుంటారు. मुसलमान भी आदाब बीबी जो कहते हैं उसको सब तो कहेगा ना. एडम ईव आदि देवी प्रजापिता ब्रह्मा के लिए ही कहेगा. ముస్లిమ్స్ కూడా ఆడమ్, బీబీ అని ఈ విధంగా అంటారు. ఆది దేవ్, ఆది దేవి అని అంటారు. సో ఆది దేవ్ ఎవరో కాదు, ప్రజాపిత బ్రహ్మ అనేది మనం తెలుసుకున్నాం. जो भी धर्म वाले है वह उसको मानेगा. కానీ ఎవరైతే ఈ ధర్మానికి చెందిన వారు, పరమాత్మ ధర్మానికి చెందిన వారు ఉన్నారో వారు ఈ విషయాలను తప్పక ఒప్పుకుంటారు. ఒకరు హద్దు యొక్క తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి. అనంతమైన తండ్రి ఎంతో సుఖాన్ని ఇస్తారు. అనంతమైన స్వర్గ స్థాపన అనేది చేస్తారు. అనంతమైన తండ్రి మనకి అనంతమైన సుఖపు వారసత్వాన్ని కూడా ఇస్తారు. దుఃఖమైతే ఎంతో రానే వచ్చేది ఉంది. హాయ్ హాయ్ కర్తే రాయేగా, ఎంత దుఃఖం వచ్చేది ఉందంటే అందరూ అయ్యో అయ్యో రక్షించండి అని హాహాకారాలు తీస్తారు. మరి ఇలాంటి విశ్వానికి ఆది, మధ్య, అంతిమం ఎలా ఉంటుందో ఆ రహస్యం మనం తెలుసుకున్నాం కదా. కూర్చొని పురుషార్థాన్ని చేస్తున్నాం కదా. మరి మాత, పిత ఇద్దరూ ఉన్నారు. ఇంతమంది లెక్కలేనంత మంది పిల్లలు ఉన్నారు. అనంతమైన తల్లి తండ్రికి తెలుసుకున్నాం కదా మనం. మరి దుష్మన్ రఖేంగే నహి. ప్రతి ఒక్కరూ తమ తమ తల్లి తండ్రిని తెలుసుకున్నారు. అంటే ఏంటి? ఇక్కడ ఆత్మిక రిలేషన్ అనుభవం చేసుకుంటే ఐఎమ్ అ సోల్.
ఈ సోల్ కి ఫాదర్ సుప్రీం సోల్. సో వారు అనంతమైన తండ్రి అయ్యారు. నేను సోల్ యొక్క పరిచయం తెలుసుకున్నాను, సృష్టి యొక్క పరిచయం తెలుసుకున్నాను ప్రజాపిత బ్రహ్మ ద్వారా. సో వారు ఒక తండ్రి అయ్యారు. అనంతమైన తల్లి ఇక్కడ పరమాత్మ అయితే తండ్రి ప్రజాపిత బ్రహ్మ అయ్యారు. సో తల్లి తండ్రి అనే రిలేషన్ అంటే ఏంటి? సోల్ కాన్షియస్ స్టేజ్ ని తెలుసుకున్నాం. ఈ సృష్టి ఎలా తిరుగుతుందో బ్రహ్మ యొక్క నోటి కమలం ద్వారా కూడా మనం తెలుసుకున్నాం. సో తల్లి తండ్రి యొక్క పరిచయం ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. సెకండ్, మీకు తల్లి తండ్రి అంటే ప్రతి ఒక్కరికి తల్లి తండ్రియే కదా. మరి పరస్పరంలో మీరు శత్రువులుగా ఎలా ఉంటారు? మీకు అసలు ఎంత సుఖం అనేది లభిస్తుంది? మాతా పిత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు కదా. గాయనం చేస్తూ ఉంటారు. మనుషుల నుంచి దేవతలుగా, ముళ్ళ నుంచి పుష్పాలుగా తయారవుతారని మీరు తెలుసుకున్నారు. ముఘల్ గార్డెన్ का भी माली होते हैं, उसका पगारा भी कितना अच्छा होता है. ముఘల్ గార్డెన్స్ లో తోటమాలిలు ఉంటారు. ఆ ముఘల్ గార్డెన్స్ లో ఎంతో మెయింటైన్ చేయాల్సి వస్తుంది కదా గ్రీనరీ. ఆ మెయింటెనెన్స్ కోసం కూడా వాళ్ళకి సాలరీ ఎక్కువగానే ఇస్తారు. అంటే ఏంటి? తోటమాలులు, ఒక ప్లాంటేషన్ చేసే వారు కూడా అందరూ ఒకేలాగా లేరు. ముఘల్ గార్డెన్స్ లో వాళ్ళకి ఎక్కువ సాలరీ ఇస్తారు, నార్మల్ గార్డెన్ లో వాళ్ళకి తక్కువ సాలరీ ఇస్తారు. సో వాళ్ళలో కూడా అందరూ ఒకేలాగా లేరు, నెంబర్ వారీగా ఉన్నారు. కొంత తోటమాలులు మంచి పుష్పాలను తయారు చేస్తారు, రోజెస్ ని తయారు చేస్తారు. రోజ్ ని కింగ్ ఆఫ్ ఫ్లవర్ అని అంటారు కదా. సత్యుగ్ మే కింగ్ క్వీన్ ఫ్లవర్ బీ హే, బల్ మహారాజా మహారాణి పరంతు ఫ్లవర్స్ నహి. ఇక్కడ రోజెస్ ని కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అని అంటారు, కానీ సత్యుగంలో యాక్చువల్ మహారాజా మహారాణి అనేది ఉంటారు. పతితంగా ఉన్న వాళ్ళని ముళ్ళ సమానం అంటారు. మరి ఈ దారి పైన నడుస్తూ నడుస్తూ ఏమైపోయారు? ముళ్ళగా అయిపోయి, అమ్మో ఇన్ని రిస్ట్రిక్షన్స్ మా వల్ల కాదు అని వదిలేసి పారిపోయిన వారు కూడా ఉన్నారు. వామ మార్గంలో కిందకి పడిపోయిన వారు చాలా ఉన్నారు. సో ఇప్పుడు మనం వికారాల నుంచి, అంటే నెగటివిటీ నుంచి చాలా దూరంగా పరిగెత్తాల్సిన అవసరం ఉంది. మన దృష్టి ఆలోచనలో ఎప్పుడు వికారాలు అనేవి రాకూడదు. బాబాకో సునాతే ఆదా మాఫ్ హో జాతే. సరే, మీ ద్వారా ఏదైనా మిస్టేక్ అయింది, బాబాకి వినిపించండి, సగం మాఫీ అయిపోతుంది. స్మృతిలో ఉన్నట్టయితే అంత ఉన్నతమైన వారిగా అయిపోతారు. బాబాకి వినిపించండి, బాబా నా చేత ఈ పొరపాటు అయిపోయింది, బాబా నేను ఈ చెడు పని చేసేసాను, బాబా నేను ఈ మిస్టేక్ చేసేసాను అని మీరు అన్ని బాబాకి వినిపించండి. సో మనం ఏదన్నా మిస్టేక్ చేస్తే బాబా వెంటనే దాని నుంచి మనల్ని క్షమిస్తారు. పుణ్యాత్మలుగా ఈ ప్రాసెస్ లో మనకి మనం మన మిస్టేక్స్ ని రియలైజ్ చేసుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. స్వర్గ స్థాపన మన కోసం జరుగుతుంది అంటే మరి నేను ఆత్మ కూర్చున్న స్థానంలోనే యోగ బలాన్ని డెవలప్ చేసుకొని ఎంత ఉన్నతమైన ఆత్మగా అవ్వాలి, కర్మాతీత అవస్థను పొందాలి. ఇప్పుడేమో మొత్తం యుద్ధ సమయం. మరి బాబా ఎంత సహజమైన దారిని మనకి చూపిస్తారు. స్వయం భగవంతుడు పతిత పావనుడు వచ్చారు దుఃఖాల నుంచి దూరం చేయడానికి. మరి నేను అలాంటి పరమాత్మను ఎంత సమయం స్మృతి చేస్తున్నానో తెలుసుకోవాలి. మరి నేను ఆత్మ అనుక్షణం ముళ్ళ నుంచి పుష్పాలుగా తయారవుతున్నానా, ఉన్నతమైన ఆత్మగా తయారవుతున్నానా అనేది స్వయం చెక్ చేసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. ధారణ సదా స్మృతి రహే, అభి బ్రాహ్మణ్ హే,
इसको विकारों से बहुत बहुत दूर रहना है, कभी कभी क्रिमिनल असॉल्ट ना हो, बाबा से बहुत ఆనెస్ట్ और वफादार होना है, సదా స్మృతిలో ఉండాలి, నేను బ్రాహ్మణ ఆత్మను, వికారాల నుంచి చాలా దూరంగా ఉండాలి, క్రిమినల్ దృష్టి అనేది రాకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఆనెస్ట్ గా కూడా బాబాతో ఉండాలి, నా ద్వారా ఏదైనా మిస్టేక్ జరిగితే బాబాకి వినిపించే విధంగా ఉండాలి, డబల్ కిరీటధారి దేవీ దేవత ఆత్మగా ఉండాలి, చాలా మధురంగా ఉండాలి. డబల్ కిరీటం అంటే ఏంటి? ఈ ఆత్మ పవిత్రత కిరీటం, అంటే ఆత్మ ప్యూర్ గా ఉంటే పవిత్రత కిరీటం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీస్ కూడా నిభాయిస్తే రెస్పాన్సిబిలిటీస్ కిరీటం ఉంటుంది. సో సదా డబల్ కిరీటదారులుగా అవ్వాలి, మధురంగా అవ్వాలి. ఆత్మ పరమాత్మ లైన్ చాలా క్లియర్ గా ఉండాలి. రాజయోగపు తపస్యలో సదా లీనం అయిపోయి ఉండాలి. वरदानम, सदा बेहद की स्थिति में स्थित रहने वाले बंधन मुक्त जीवन मुक्त भव, सदा అనంతమైన స్థితిలో స్థితులయ్యే వారి బంధన ముక్తులు జీవన ముక్తులు. అంటే ఏంటి? ఏదైతే బాడీ కాన్షియస్నెస్ యొక్క హద్దు యొక్క స్థితి ఉంటుందో ఆ హద్దు యొక్క స్థితి మరియు ఆత్మాభిమాని స్థితి అనగా అనంతమైన స్థితి. మరి సదా బాడీ కాన్షియస్ లో ఉండి ఏ కర్మ చేసినా అది చెడు కర్మగానే అవుతుంది. మరియు ఎట్ ద సేమ్ టైం ఏ కర్మ చేసినా అది ఒక బంధనంగా అయిపోతుంది. సో అన్ని బంధనాలను సమాప్తం చేయాలి. బంధన ముక్త ఆత్మగా, జీవన ముక్త ఆత్మగా ఉండాలి. ప్రపంచంలో వాయుమండలం, వైబ్రేషన్, తమోగుని వృత్తి, మాయ యొక్క యుద్ధం, వాటన్నిటి నుంచి ముక్తులుగా అవ్వాలంటే సోల్ కాన్షియస్ స్టేజ్ ని మెయింటైన్ చేయడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. స్లోగన్, నిశ్చయ బుద్ధి की निशानी है निश्चित, विजयी निश्चिंत, उसके पास व्यर्थ आ नहीं सकता. నిశ్చయ బుద్ధికి గుర్తేంటి? నిశ్చింతంగా ఉండాలి, విజయీగా ఉండాలి, సదా ఏం జరిగినా డ్రామాలో ఫిక్స్ అయిపోయిందే అది మళ్ళీ జరుగుతుంది. ఈ విధంగా నథింగ్ న్యూ, విజయం నాదే. 5000 years బ్యాక్ ఏం జరిగిందో అలాగే జరుగుతుంది. నిశ్చింతంగా విజయిగా ఉండే వాళ్ళే వ్యర్థం నుంచి ముక్త ఆత్మలుగా అవ్వగలరు. సో నేను ఆత్మాభిమాని స్థితిలో ఎంత ఉంటున్నాను, కర్మేంద్రియాలను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాను, జీవన ముక్త ఆత్మగా, వ్యర్థం నుంచి ముక్త ఆత్మగా, నిశ్చయ బుద్ధి ఆత్మగా, విజయీ ఆత్మగా ఎంత వరకు ఉంటున్నాను అనేది స్వయం చెక్ చేయడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను నిర్వికారి ఆత్మను, ఐ యామ్ అ వాయిస్లెస్ సోల్. ఆలోచనలు, మాటలు, దృష్టిలో వికారి టచ్ కూడా అవ్వకూడదు, నెగటివిటీ టచ్ కూడా అవ్వకూడదు. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, నిశ్చింతుడను, విజయీ ఆత్మను, తత నిర్వికారి స్థితిలో ఉంటూ
వికారాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి నిర్వికారి ఆత్మగా, విజయీ ఆత్మగా, నిశ్చింత ఆత్మగా, పరోపకారి ఆత్మగా ఉంటాను. సదా ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ ఆత్మిక దృష్టి ద్వారా, ఆత్మిక కిరణాల ద్వారా నలువైపులా ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపచేస్తాను. I, the soul, a relaxed personality, voiceless personality, I always experience my own peace, a peace which vibrates into everyone's soul. For the next few seconds, I always try to reflect myself as the highest authority, the voiceless authority, and I always experience that Supreme Father is my own Father, teacher, and Sadguru. I'm so lucky to get connected with the Supreme Father. This is such a clear connection which makes me a highest personality. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread such power to every part of this body. And with the God's power, I'm going to experience a highest and an elevated stage. Om Shanti, Shanti, Shanti.